సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 206 పేజీ కొత్త నిబంధన 206 పేజీ కొత్త నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ ఈ స్థలానికి నడిపించారు. గతించిన కొన్ని వారాలుగా చాలా ఇరువైన సంగతులను, మా విశ్వాసాన్ని బలపరిచే సంగతులను మీరు ఈ స్థలంలో మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ దినము కూడా తండ్రి, నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడమని ప్రత్యక్షతను వాక్శక్తిని మాకు అనుగ్రహిస్తూ చేరువచ్చిన ప్రజలందరికీ నీ ఆత్మతో నింపి ప్రతి ఒక్కరూ నీ మాటలు గ్రహించుటకు మీరే సహాయం చేసి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు వారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, అలాగే చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. గతించిన 5 వారాలుగా ఇది 5వ వారం. దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించాలి అనే వాక్యాన్ని మనం వింటూ వస్తున్నాం. విశ్వాస మూలంగా మనం జీవించకపోతే ఎవరికి సంతోషం ఉండదు? దేవునికి సంతోషం ఉండదని ఆయన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. కనుక గతించిన వారం ఆశ్చర్యం ఏంటంటే, నా దృష్టిలోనే ప్రభు బల గురించి లేదు, కానీ అయినప్పటికీ ప్రభు బల గురించిన సంగతులు ప్రభు ఎన్నో ఇచ్చాడు. కనుక గతించిన వారం మనం నేర్చుకున్నాం ఏమని? కృప ద్వారా రక్షించబడ్డాం, కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. జీవించడానికి కూడా ఏం అవసరం? ఆయన కృపే అవసరం. లాస్ట్లో నేను ఒక కీర్తన కూడా పాడడం జరిగింది. ఆ విధి విధానాన్ని బట్టి అక్క ఈరోజు చక్కటి కీర్తన పాడింది. మంచిదండి. ఎక్కువ శాతం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన కృప ద్వారానే రక్షించబడ్డాం, ఆయన కృప ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం జీవించే క్రమంలో కూడా మనకి ఏం అవసరం? ఆయన కృప అత్యవసరం అని మనం తెలుసుకొని మనం నేర్చుకుంటే చాలు. ప్రభు ఎన్నో సంగతులు మనకు నేర్పిస్తారు. కనుక ఈ దినాన కూడా మనం ఎన్నో సంగతులను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 41వ వచనం 42వ వచనం చదువుకుందాం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, వాక్యాన్ని ఎవరు అంగీకరిస్తారు? యేసు ప్రభుని విశ్వసించిన వారే అంగీకరిస్తారు. ఎవరైతే హృదయంలో రక్షణ కార్యం, రక్షణ తీర్మానం జరుగుద్దో వారే యేసు ప్రభుని అంగీకరిస్తారు. అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూడండి, యేసు ప్రభుని ప్రారంభంలో, ఎప్పుడంటే సంఘ ప్రారంభంలో యేసు ప్రభు వారు శిష్యులకి ఎన్నో సంగతులు చెప్పి ఆయన మరణించి 3వ దినాన్ని లేచి 40 దినాలు భూమి మీద జీవిస్తూ తర్వాత ఆయన వెళ్ళిపోతున్న క్రమంలో, వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏర్పరచబడింది. భూమి మీద సంఘం ఏర్పరచబడింది. ఆ సంఘాన్ని ఏర్పరచుటకు దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే, ప్రారంభంలో పేతురు గారిని వాడుకున్నాడు. పేతురు గారు ప్రసంగం చేస్తే అనేకులు యేసుప్రభుని విశ్వసించి వారు బాప్తిసం అనే కార్యక్రమం ద్వారా 3,000 మంది సంఘములో వారు చేర్చబడ్డారు. ఇప్పుడు సంఘం ప్రారంభమైంది. సంఘానికి ప్రాముఖ్యమైన సంగతులు అక్కడ పేతురు గారు చెప్తున్నారు. చూడండి, 42వ వచనం. ఈ చేర్చబడిన వారు, సంఘంలో చేర్చబడిన వారు, వీరు అంటే చేర్చబడిన వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన చేయుటి యందును ఎడతెగక ఉండిరని చెప్తున్నాడు. చూడండి, ఈరోజున ప్రతి ఒక్కరు చెప్తారు ఏమనంటే, మంచి బోధలో ఉండండి, మంచి సహవాసంలో ఉండండి, మీరు ఎడతెగక రోజు ప్రార్థన చేయండి అని చెప్తారు. రోజు ప్రార్థన చేయమని చెప్తారు సేవకులు, వారానికి ఒక రోజు చేయమని చెప్తారు, రోజు చేయమని చెప్తారు.
సహవాసంలో రోజు ఉంటే మంచిదని చెప్తారా? లేకపోతే అప్పుడప్పుడు ఉంటే మంచిదని చెప్తారా? రోజు ఉంటే మంచిదని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ మిస్ అయింది ఏంటంటే రొట్టె విరుచుటయందు అన్నాడు. ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన వీరు అపోస్తుల బోధ యందు ఉన్నారు, సహవాసం అందు ఉన్నారు, రొట్టె విరుచుట యందు ఉన్నారు, ప్రార్థన యందు ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, ఈ రోజున సాతాను గాడు ఎంత తెలివైనడంటే విశ్వాసులకి ఏది ప్రయోజనమో దాన్ని ఎలా పోగొట్టాలని ప్రయత్నిస్తారు. మీకు అర్థమైందా? కొన్ని మీకు అర్థం అవ్వడానికి ఒక మాట చెప్తాను. ఏదైనా తోటలో ఆదాము అవ్వల నుంచిన దేవుడు అన్ని తినమన్నాడు. తినమన్నాడా? నిర్భయంతంగా మీరు అన్ని తినవచ్చు, కానీ మంచి చెట్టులు ఎరుగు ఆ ఫలాన్ని తినొద్దని చెప్పాడు. ఏదైతే తినొద్దన్నాడో సాతానుగాడు ఏం చేశాడు? దాన్నే తినేటట్లు వాడు చేశాడు. చూడండి, ఇక్కడ గమనించండి వాక్యాన్ని మీరు. అక్కడ తినొద్దన్న దాన్ని తినేటట్లు చేశాడు. ఇక్కడ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని మీరు ప్రతి ఆదివారం ప్రతిరోజు తిన్నా మీకు అది క్షేమమే అని చెప్పిన దాన్ని దుష్టుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక రకంగా దాన్ని తొలగించేశాడు. చూడండి, అక్కడ ఉంది ఒక మాట. 46 వచనం చదవండి. మరియు వారు ఏక మనుషులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. అంటే ఇంటింటా కూడా రొట్టె విరుస్తున్నారంట. వాళ్ళు ప్రతి దినం కూడా ప్రభుబలు తీసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? ప్రతి దినం కూడా వారు ఏం చేస్తున్నారంటే ప్రభుబలు తీసుకుంటున్నారు. దీన్నే దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రభు శరీరం, ప్రభు రక్తం ఒక విశ్వాస తీసుకోవడం ద్వారా ప్రభు శక్తి ద్వారా కాపాడబడతాడు, ప్రభు శక్తి ద్వారా జీవిస్తాడు, ప్రభు యొక్క ఆరోగ్యాన్ని పొందుకుంటాడు అని వాడు ఏం చేశాడంటే సంవత్సరానికి ఒకసారని, 6 నెలలకు ఒకసారని, మా ఎరపతవారిలో అయితే ఇంకా దారుణం 2 నెలలకు ఒకసారని ఇలా మార్చేశాడు. ఈరోజున ఏది ప్రయోజనమో దాన్ని సాతానుగాడు ఏం చేశాడు? ట్రాక్ తప్పించాడు. తినొద్దన్న దాన్ని ఏమో తినేటట్లు చేశాడు ఏదైనా తోటలో. ఇప్పుడు తినమన్న దాన్ని ఏమో దాన్ని పాడు చేశాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున చాలామంది ఏమంటారంటే, ఈరోజున లేఖనాల వెలుగులో మీరు గమనించండి, చాలామంది ఏమంటారంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది, సిలువలో రక్తాన్ని కార్చింది, సిలువలో ప్రాణాన్ని పెట్టింది మనకు పాప క్షమాపణను ఇవ్వడానికి, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి, పరలోకాన్ని చేర్చడానికి తప్ప ఆరోగ్యానికి ఏం కాదంటారు. ఆరోగ్యానికి ప్రభు శరీరం, ప్రభు రక్తం ఏమి కాదు, అసలు ఆయన ఆరోగ్యం అనే సబ్జెక్టే లేదు, ఓన్లీ మనం నీతిమంతులుగా తీర్చడానికి, పాప క్షమాపణ అనుగ్రహించడానికి అని చెప్తారు చాలామంది. కానీ ఈరోజు నేను ప్రభు నాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి, నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి ఆరోగ్యానికి కూడా ప్రభు వెల చెల్లించాడు. ప్రభు ఏం చేశాడు? సిలువలో మనకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చింది నీతిమంతులుగా తీర్చి, లేకపోతే పాప క్షమాపణ అనుగ్రహించడానికి కాదు, ఆరోగ్యానికి కూడా ఆయన ఏం చేశాడు? వెల చెల్లించాడు. చూడండి ఒకసారి మీరు, ఎక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 వచనం కానీ చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14 వచనం. తర్వాత యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచాను. అంతటా ఆమె ఆయనకు ఉపచారం చేయసాగాను. 16 వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యము పట్టిన అనేకులు ఆయన యొద్దకు వచ్చారు. ఆయన మాటల వలన, ఎవరి మాటల వలన చెప్పండి? మీరు నిద్రలోకి పోకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఏం చెప్పాలి? మధ్యలో చెప్పాలా లేదా? అలువలి చెప్పమని లేదు, నేను ఏమని చెప్పమన్నానంటే రివర్స్ చెప్పాలి. ఏమని? ఆయన మాటల వలన అంటే ఎవరి మాటల వల్ల చెప్పండి? యేసు ప్రభు మాటల వలన. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి, చదవండి, రోగుల్ని ఎల్లను స్వస్థపరిచాడు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు ఆయన మాటల వలన, రోగులను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి అక్కడ ఒక మాట అన్నాడు. ఇప్పుడు మాట చెప్తానండి. పేతురు అత్తకి పట్టిన జ్వరాన్ని తగ్గించాడు. ఆయన యొద్దకు వచ్చిన వారు అనేకులను, దయ్యాలను విడిపించాడు. ఆయన దగ్గరికి వచ్చిన రోగులను స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఏమన్నాడు? అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరింది అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, మన రోగాలన్నీ కూడా ఆయన భరించాడా లేదా? భరించాడా లేదా? మన రోగాలనైనా
భరించాడు. ఆయన యేసుప్రభు వారు మీరు గమనించండి, సిలువ యొద్దకు వెళ్తున్నప్పుడు నేను సిలువ వేయబడుతున్నాను, ప్రపంచ ప్రజలందరి కొరకు నేను సిలువ వేయబడుతున్నాను, రక్తాన్ని కారుస్తున్నాను, నేను రక్తాన్ని కారిస్తే ప్రజలకు నీతి, నేను శరీరాన్ని సమర్పిస్తే ధర్మశాస్త్రం నుంచి విడుదల అనే అనుకోలేదు. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత ఏముందన్నాడు? మనకి స్వస్థత ఉందని చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? ఆయనే మన బలహీనతలను ఊహించుకుని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది, నెరవేరిందని చెప్పాడు. మీరు గమనించండి, ఇక్కడ జరిగింది ఏంటంటే, పేతురు గారు అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆయన జ్వరాన్ని తగ్గించాడు, ఆయన యొద్దకు వచ్చి వారిని దెయ్యాలను ఎలగొట్టాడు, ఆయన యొద్దకు వచ్చి వారిని రోగాల్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి ఏమన్నాడంటే, ఈ మాట ఎప్పుడో నా కొరకు యెషయా గ్రంథంలో ఎప్పుడో రాయబడిందని చెప్పాడు. అసలు ఈ మత్తయి సువార్తలో ఉన్నదానికి యెషయా గ్రంథంలో ఉన్నదానికి కొన్ని వందల సంవత్సరాల క్రితం తేడా. ఇప్పుడు ఆ యెషయా గ్రంథంలో ఒకటి మాట ఉందో లేదో చూడండి, చూడాలి కదా మరి. పాత నిబంధన చూడండి, యెషయా గ్రంథం ఈజీగా వస్తుంది చూడండి మీకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, 53 అధ్యాయం 614 పేజీ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం 3వ లైన్ చదవండి. 3వ లైన్, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను అని చెప్పాడు. తర్వాత 4వ వచనం చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించినని చెప్పాడు. అంటే ఇప్పుడు మన రోగాలను కూడా ఏం చేశాడు? భరించాడా లేదా? భరించాడు. తర్వాత ఏమన్నాడు చూడండి, ఎన్నో వచనం? 5వ వచనం మధ్య నుంచి చదవండి. అతడు పొందిన దెబ్బల చేతనుందా? చదవండి, లాస్ట్ లైన్ చదివండి, ఎవరొకరు చదవండి. దొరక గారు మీకు కనబడలేదా? 5వ వచనం చివరి లైను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని చెప్పాడు. అతను పొందిన దెబ్బల చేత ఏం కలుగుతుంది? మనకు స్వస్థత కలుగుతుంది. చూడండి, ఇప్పుడు మీరు గమనించండి, యేసుప్రభు వారు సిలువ యొద్దకు వెళ్ళినప్పుడు నేను చంపబడుతున్నాను, ప్రజలందరి కొరకు ప్రాణం పెడుతున్నాను, రక్తాన్ని కారుస్తున్నాను, వారికి పాప క్షమాపణ నీతినిస్తున్నాను అనేది కాదు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన దెబ్బలు తింటున్నప్పుడు కూడా ఆయనకి ఏముంది ఆలోచన? నేను పొందిన దెబ్బల చేత నా పిల్లలు ఏం పొందుకుంటారు? స్వస్థత పొందుకుంటారని ఆనందం ఉందా లేదా? ఈరోజు చూడండి, ఒక మనిషి కష్టపడ్డాడు అనుకోండి, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పారు అనుకోండి, అవి కష్టపడుతున్నప్పుడే ఆలోచన వస్తుంది, ఏమని? ఈ 1000 రూపాయల ద్వారా నా పిల్లలు పోషించబడతారు అనే సంతోషం కలుగుద్దా లేదా? అలాగే ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువకి వెళ్ళేటప్పుడు దెబ్బలు తింటున్నప్పుడు కూడా నేను పొందిన దెబ్బల చేత నా పిల్లలకి ఏముంది? స్వస్థత ఉందని చెప్పాడు. కాబట్టి ఈరోజు మీరు గమనించండి, ఈ ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా చెప్పినది ఎక్కడ చెప్తున్నాడు ఆయన? పేతురు గారి అత్త యొద్ద జ్వరం యొద్ద ఉన్నప్పుడు, పేతురు గారు అత్త ఇంట ఉన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు ఈ మాట. అంటే ఈరోజు మీరు గమనించండి, వర్తమానాన్ని బట్టి అంటే విశ్వాసికి, దేవుని పిల్లలకే స్వస్థత ఉందా లేదా? ప్రభు వల్ల ఉంది. ప్రభు మనం నమ్మాలంతే. నమ్మితే మనం ఏం పొందుకుంటాం? స్వస్థత పొందుకుంటాం. ఈరోజు నమ్మకపోతే మనం ఏం పొందుకోలేం. మీరు గమనించండి, నేను ఇందాక ఎంత చెప్పాను? మత్తయి సువార్త 8వ అధ్యాయం చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయాన్ని పూర్తిగా చదవండి. ఇప్పుడు ఆ 8వ అధ్యాయానికి రండి ఒకసారి. ఆ 8వ అధ్యాయానికి రండి. వచ్చి మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను ఏడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరిచిదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని చెప్తున్నాడు. మీరు గమనించండి, ఒక ఆయన ఎవరంటే శతాధిపతి అంట. ఎవరైన పేరు? శతాధిపతి. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసుప్రభు ఒక ఇంటి యొద్ద దగ్గర ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ఏమంటున్నాడు? నేను శతాధిపతిని, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని చెప్తున్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు?
అయితే నేను నీ ఇంటికి వస్తాను పదా అని చెప్పినప్పుడు ఏమన్నాడు శతాధిపతి? ఆ శతాధిపతికున్న విశ్వాసం చూడండి, ఏమన్నాడంటే, నువ్వు నీ నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు ఏం చేయబడతాడు, స్వస్థత పొందుకుంటాడని చెప్తున్నాడు. చెప్తున్న క్రమంలో యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి ఎంట వచ్చుచున్న వారిని చూసి, ఇశ్రాయేలులో ఎవరికైనా ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు శతాధిపతి. ఆ వ్యక్తి బిల్డప్ ఇవ్వచ్చు కదా, ప్రభు నువ్వు వస్తానన్నావు కదా, అయితేరా అనవచ్చు కదా. ఆయన ఏమన్నాడంటే, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుని కాదు, కేవలం నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దోస్తుడు ఏం పొందుకుంటాడు, స్వస్థత పొందుకుంటాడని చెప్పాడు. అక్కడ ఉన్న జనులందరితో ప్రభు ఏమన్నాడు, అసలు ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను ఎవరికే ఉండలేదని నేను ఎవరికి చూడలేదని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, అక్కడ ఏం చేశాడు. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏమని 13 వచనం చదవండి. అంతటి యేసు ఇంక ఎల్లుము, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడిలోనే అతడు దాసుడు స్వస్థత నొందెను. స్వస్థత నొందాడా లేదా? ఆ గడిలోనే స్వస్థత నొందాడు. ఇక్కడ పదం పట్టుకోండి మీరు, నీ విశ్వసించిన ప్రకారం నీకు అవును గాక అని చెప్పాడు ఆయన. అంటే ఈరోజు చూడండి, చాలా మంది ఏమంటారంటే, ప్రభు మన కొరకు ఆ రక్తాన్ని చిందించింది, ప్రాణాన్ని పెట్టింది, ఆయన దెబ్బలు తిన్నది ఆ నీతి కొరకే కాదు, రక్షణ కొరకే కాదు, మన ఆరోగ్యానికి కూడా ఆయన వెల చెల్లించాడు, దెబ్బలు తిన్నాడు అని చెప్తే చాలా మంది మన విశ్వాసాన్ని ఎలా తీసేస్తారంటే, ఏం లేదు, ఆరోగ్యం ఏం లేదంటారు. ఒక ఆయన అన్నాడంట, నేను పేరు చెప్పకూడదు కానీ, ప్రభు శరీరం ప్రభు రక్తం వల్ల అంత మేలు జరిగిపోతే ఇక్కడ ఉన్న మీరందరూ ఎవరైతే నాకు ఏ అనారోగ్యం కూడా లేదు, నేను చాలా బాగున్నానని చేయొద్దని చెప్పాడు. అంటే ఆ వ్యక్తికి విశ్వాసం ఉందా లేదా ప్రభు శరీరం ప్రభు రక్తం మీద? లేదు. అంతేనా? ఇప్పుడు నేను ఒక మాట అంటాను. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొద్దకు వచ్చిన మనం ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇప్పుడు ఈ శతాధిపతి వెళుతున్నప్పుడు ఏ విశ్వాసం ఉంది ఈ శతాధిపతికి? ప్రభు దగ్గరికి నేను వెళ్తున్నాను, ఆయనకి నేను సమస్య ఏంటో, నా దాసుడి సమస్య ఏంటో నేను చెప్తానని చెప్పాడు. వెళ్ళి చెప్పాడు. చెప్పినప్పుడు ఏం చెప్పాడు ఆయన? అయితే నీ ఇంటికి నేను వస్తానని చెప్పినప్పుడు, నీవు నా ఇంటికి వచ్చేటకు నేను పాత్రుడని కాను, నువ్వు మాట మాత్రం సెలవిమ్మన్నాడు ఆయన. అంటే విశ్వాసం ఉందా లేదా ఆయనకి? ఉంది కదా. ఆ విశ్వాసాన్ని ప్రభు చూస్తాడు. ఏమన్నాడు? నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వసించిన ప్రకారం నీవు అగును గాక అన్నాడు. అంటే ఈ రోజున మన జీవితాల్లో మనం విశ్వసించిన ప్రకారంగా అవుతుంది, అంతేనా? ఆ విశ్వాసం ప్రకారంగా అవుతుంది తప్ప విశ్వాసానికి వేరుగా జరగదు. అందుకని ప్రభు ఏమని చెప్పాడు చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తాను ఎతుకు వారికి దేవుడు ఫలం దయచేయవాడనియు నమ్మవలను కదా అని చెప్పాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటాం మనం? ఉండలేమని చెప్తున్నాడు. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన స్వస్థత ఇస్తాడని నమ్మాలి. ఈ విశ్వాసం మనకుంటే ప్రభు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పాడు. మన వారు నేను చెప్పాను ఏమనంటే, 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఆమె సామర్థ్యం చేత ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. ఆమెకున్నదంతా ఏం చేసుకుంది? వ్యాయామం చేసుకుంది. ఆమెకున్నదంతా వ్యాయామం చేసుకుంది, ఖర్చు చేసుకుంది, ఎన్నో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడింది. కానీ ఎవరో చెప్పారు ఆమెకి ఏమని? యేసు ప్రభువుని గురించి చెప్పారు. అప్పుడు ఆమెకి ఏమి విశ్వాసం వచ్చింది? ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత కలుగుతానే ఆయన దగ్గరికి వెళ్ళింది. నేను చెప్తున్నాను, మీరు గమనించండి. ఈరోజున మనకి ఏ విశ్వాసం ఉండాలంటే, ఒక మాట ఆమె గురించి చదువుదాం చూడండి. అక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం కానీ చదవండి. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రపు ముట్టినా బాగుపడుతుని అనుకుని జన సమూహంలో ఆయన వెతుకుచూ వచ్చి ఆయన వస్త్రం ముట్టాను.
వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణైనదని గ్రహించుకునిను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరని అడుగుతున్నాడు. చూడండి, మీరు గమనించండి. ఆమెకి ఏ విశ్వాసం ఉందో తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసం తెలింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, ముట్టగానే స్వస్థత పొందుకుంది, ఆ బాధ నివారణ అయింది. ఇంకో చిత్రం ఏంటంటే ప్రభువులో ఉన్న ప్రభావం పొందుకుంది ఆమె. అందుకని ఆ ప్రభు ఏమన్నాడు? నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది అని చెప్పాడు. ఈ రోజున అంత విశ్వాసం మనకు ఉండాలి. అంత విశ్వాసం మనకి ఏముండాలి? ఉండాలి. ఆయనలో ప్రభావం మనం పొందుకుంటామనే విశ్వాసం మనకు ఉండాలండి. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ప్రభు బల్ల మేలు చేస్తుంది, ప్రభు శరీరం ప్రభు రక్తం మేలు చేస్తుంది అని చెప్తే విశ్వాసం ఉంచేవారు ఉంటారు, విశ్వాసం ఉంచలేని వారు ఉంటారు. అంతేనా? విశ్వాసం గలవారికి అది ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ప్రభు శరీరం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను, ఆయన రక్తము నన్ను ఉగ్రత నుంచి కూడా తప్పిస్తుంది, అటాక్స్ నుంచి కూడా నన్ను తప్పిస్తుంది అని మనం గుర్తెరిగి ఆ విశ్వాసం మనకు ఉండాలా? ఉన్నప్పుడే కార్యాలు మన జీవితంలో ప్రభు ఏం చేస్తాడు? జరిగిస్తాడు. ఆయనలో ఉన్న ప్రభావం మనం పొందుకుంటాం. ఈరోజు చాలామంది ఇంకొక మాట ఏమంటారంటే, చాలామంది చూడండి, వాక్యాలు చెప్తున్నప్పుడు కానీ మనతో మాట్లాడుతున్నప్పుడు కానీ మనం ఎవరితో పడితే వాళ్ళతో సంభాషణ చేయడం కాదు. ప్రభు ఏమన్నాడంటే, విశ్వాసం కలిగి మాట్లాడుతున్న వారితో మీరు సహవాసం చేయండి, సంభాషణ చేయండి అని చెప్పాడు. ఈరోజు ఏమంటారంటే, ప్రభు శరీరం ప్రభు రక్తంలో అంత మేలు ఉందా? బైబిల్లో ఉన్న వాళ్ళు విశ్వాసాన్ని బట్టి కార్యాలు పొందుకోలేదా అని చెప్తారు. ఇప్పుడు నేను అంటాను, యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆమె ఏం పొందుకుంది? స్వస్థత పొందుకుంది. ఆయన వెళ్ళిపోతూ ఏం చెప్పాడు? ఆయన శుక్రవారం ఉదయం అప్పగించబడ్డాడు సైనికులకి. ఆయన ఉదయం ఎన్ని గంటలకండి? 9 గంటలకి. ఆయన 3 గంటలకే సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు శుక్రవారం ఉదయం 9 గంటలకు అప్పగించబడ్డాడు, 3 గంటలకు సిలువ వేయబడ్డాడు. లక్షవారం నైట్ ఏం చేస్తాడు తెలుసా? ఆయన శిష్యులందరిని కూర్చోబెట్టి ఆయన శరీరం గురించి, ఆయన రక్తం గురించి చెప్పాడా లేదా? చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 వచనం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దాన్ని ఆశీర్వదించి ఇరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరి ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిని మీరు త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం అని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, నిబంధన రక్తం అన్నక్కడ ఒకటి ఉందా? కింద ఏమైనా ఉందా? కొత్త నిబంధన అని చెప్పాడు. మీరు గమనించండి, ఈ రోజున ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం మనకి ఇంకా గొప్ప మేలు చేయాలంటే విశ్వాసం ఉంచడమే కాదు. కానీ ఇంకో మాట నేను చెప్తాను ఏమనంటే, మనం పాత నిబంధనలో లేవు, కొత్త నిబంధనలో ఉన్నాం. ఇప్పుడు వరకు 5 నిమిషాలు వచ్చిన సబ్జెక్ట్లో ఒక్క సంగతి మీరు మర్చిపోతే మీకు వాక్యం ఏం అర్థం కాదు. యేసు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చేసింది? వస్త్రం ముట్టుకుంది, స్వస్థత పొందుకుంది. ఆయన వెళ్ళిపోతూ లక్ష్మీవారం ఏం చేశాడు? ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన అన్నాడు. ఆయన శరీరాన్ని ఎలా తీసుకోవాలి, ఆయన రక్తాన్ని ఎలా తీసుకోవాలో చెప్పాడా లేదా? చెప్పాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏముంది? మనకు ఆయన శరీరం ఉంది, ఆయన రక్తం ఉంది. ఈ రోజున ప్రభు శరీరం ప్రభు రక్తం మన ఎదుటి ఉన్నప్పుడు ఆ శరీరంలో ఆ రక్తంలో ఆ ప్రభావం మనలోనికి పనిచేయాలంటే మనం ఏం చేయాలి? ఆయన రక్తం అని నమ్మాలి, ఆయన శరీరం అని నమ్మాలి. మనం ఏం చెప్పాను నేను? మా మేనత్త ఎవరో మా అత్త ఆమె ఏమందో, కాయమూరులో వస్తే ఆమెకి ప్రభు శరీరాన్ని నేను ఇస్తుంటే, ఆ ప్రభు రక్తాన్ని ఇస్తుంటే చేతిలోకి వచ్చినప్పుడు ఆయన రక్తం ఏమని ఎంచుకుంది? ద్రాక్షారసం అని ఎంచుకుంది. నేను తాగకూడదు ద్రాక్షారసం, కామర్లు కదా. నువ్వేం మనిషివో బాబు, మాదేం మనిషి అన్నాను నేను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పదం ఆమె తక్కువ చేయడానికి కాదు. చాలా మందికి ఈ ఉద్దేశాలు ఉంటాయి. ఏమని? ఆయన రక్తం తాగుతున్నప్పుడు తీపి అంత లేదు, పంచదార తక్కువ వేసారేమో, ఇది ద్రాక్షారసమేనా, కొట్టు మీద కొన్నదా, లేకపోతే ఆయన శరీరం తీసుకునేటప్పుడు ఇది రొట్టె చపాతీయా, అసలు ఏంటిది బిస్కొట్టా ఏంటి, ఇవన్నీ పరిశీలిస్తారు తప్ప వాళ్ళు ఏమని ఎంచుకోరు?
ప్రభు శరీరం ప్రభు రక్తం అని ఎంచుకోరు. నేను మాట చెప్తాను, మొన్నవారం కూడా చెప్పాను. ప్రభు శరీరం ప్రభు రక్తం అని మనం ఎంచుకోకపోతే మనం ఇంకా బలహీనం అయిపోతాం. అలా ఉందా లేదా బైబిల్లో? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం చదవండి. 29, 30. ప్రభు శరీరం అని వివేచింపక త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని చాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారని చెప్పాడు. ఏమన్నాడు? ప్రభు శరీరం అని వివేచించక, ప్రభు రక్తం అని వివేచించక తిని తాగితే మనల్ని ఏమైపోతామంట? బలహీనులు, రోగులు అయిపోతామని చెప్తున్నాడు. కాబట్టి మీరు గమనించండి, ఒక్కొక్కసారి మీకు అనిపించవచ్చు, ఆయన శరీరం చేతికి వచ్చినా అది రొట్టె అనిపిస్తుంది, నాకు ప్రభు రక్తం చేతికి వచ్చినా అది ద్రాక్షారసం అనిపిస్తుంది. ఎలాగన్నప్పుడు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకొని, ప్రభువా అది ఆయన శరీరం అని నేను ఎంచుకొని తీసుకున్నటకు సహాయం చేయి, ఆయన రక్తం అని ఎంచుకొని తీసుకున్నటకు సహాయం చేయమని మీరు అడిగితే ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజున మా ఎరపతవరం గ్రామంలో మా చర్చ్ ఎదుర్కొంటూ కొన్ని కార్యక్రమాలు జరిగాయి. గుడి ఉంది కదండి, అక్కడ చాలా బేభత్సమైన సౌండ్ రాత్రి నుంచి. చాలా నేను ఈరోజు ఏం చేశానంటే, సుబ్బలక్ష్మి అక్క, మేరీ అలా చెల్లమ్మ ఇంటి దగ్గర పెట్టాం ఆరాధన కూడిక. నాకేమనిపిస్తుందంటే, నేను అక్కడ జరిగించిన కూడిక అది మందిరమే అనిపిస్తుంది. నాకు అసలు ఏమీ లేదు, అది ఇల్లు అనే ఆలోచన నాకు లేదు, మందిరం అనిపిస్తుంది. వర్తమానం అలాగ వచ్చింది, ప్రభు బల కార్యక్రమం కూడా అలా జరిగింది. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది, ఇల్లు దగ్గర జరిగితే ఒక రకంగా, చర్చిలో జరిగితే ఒక రకంగా ఉంటుందా లేదా? అలాగే ఈ రోజున మనకి ఎక్కడున్నా ఆయన సన్నిధి అనుకోవాలి మనం, అంతేనా? ప్రభు ఏమన్నాడు? 2, 3 మా నామమును ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు ప్రభు శరీరం ప్రభు రక్తం అని తీసుకునేటప్పుడు అది ప్రభు శరీరం అని వివేచించాలి, ఆయన రక్తం అని మనం ఏం చేయాలి? వివేచించాలి. వివేచించి తీసుకుంటే మనకి ఏం జరుగుద్ది? స్వస్థత కలిగిద్ది, మేలు కలిగిద్ది. ప్రభు శరీరం ద్వారా మనం ఏం చేస్తాం? జీవిస్తాం. ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనం తీసుకోవడం ద్వారా ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు ప్రతి అనారోగ్యం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి ప్రభు ఏమన్నాడు? నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఉందని వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? చేశాడు. ఆయన వాగ్దానం చేశాడు. గమనించండి మీరు, ఆ రోజున ప్రభావం ఆయన వస్త్రపు చెంగు ముడితేనే అంత ప్రభావం పొందుకుందంటే 18 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటున్నాం మనం, అంతేనండి? ఆయన శరీరం ఆయన రక్తంలో ఇంకెంత ప్రభావం ఉంటుంది చెప్పండి? గొప్ప ప్రభావం అనేది ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో ఉంటుంది. కనుక మనం ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనం ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని మనం వివేచించి గ్రహించి మనం తీసుకోవాలి. ఈరోజు మీరు గమనించండి, ప్రభు శరీరాన్ని ప్రభు రక్తం ద్వారా చాలా మేలులు ఉన్నాయి. ఎలా మేలులు ఉన్నాయంటే, మనం సామర్థ్యం ద్వారా జీవించలేని స్థితిని ప్రభు శరీరం ద్వారా ప్రభు రక్తం ద్వారా ఇస్తాడు. ఇప్పుడు ఒక మాట చెప్తాను నేను, ఏమనంటే, ఈరోజు మనుషులు ఎటువంటి వారంటే, జీడిపప్పులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, బాదం పప్పులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయి, లేకపోతే ఏది తాగితే అంత ప్రయోజనం, ఇవన్నీ మనుషులు కనిపెట్టారు. కానీ ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో ఎంత ప్రభావం ఉందో చాలా మందికి తెలియదు. మీకు తెలియని ఇష్టం ఏంటంటే, ఒక ఇష్టం చెప్తాను, గమనించండి. భూమి మీద వస్తున్న ఈ పంటలన్నీ కూడా ఆదాము ద్వారా స్థపించబడిందా లేదా? భూమి వ్యర్థపరచబడింది, స్థపించబడింది. అందుకని మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా భోజనం చేస్తున్నా, లేకపోతే ఏదైనా తాగుతున్నా, ఏదైనా ఆహారం తింటున్నా ప్రార్థన చేసుకొని తినండి. ప్రభు ఏం చెప్పాడు? ప్రార్థన చేసుకొని తినమని చెప్పాడు. ఎందుకంటే అది వ్యర్థపరచబడింది, ప్రభు పరిశుద్ధపరుచుతాడు అని చెప్పాడు. అలా తీసుకోవాలి మనం. ప్రభు మనం ఏది తింటున్నా ప్రార్థన చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే అది ఎవరి వల్ల వ్యర్థపరచబడింది? ఆదాము ద్వారా వ్యర్థపరచబడింది, ప్రార్థన వలన పరిశుద్ధపరచబడుద్ది అని చెప్పాడు. ఇప్పుడు నేనేమంటానంటే, ఇక్కడ మీరు ఒక మాటను గమనించండి. ఇక్కడ మనం ఏం తింటున్నా భూమి నుంచి వచ్చేవే, అంతేనా? భూమి నుంచి వచ్చేవే కదండి. ఆ పిండులు ఇప్పుడు నూకుంది, ఒక్కొక్కరు రకరకాలుగా చేస్తారు, ఎన్నో పిండి వంటలు ఎన్నో. ఇప్పుడు ఏదైనా భూమి నుంచి వచ్చేదే. కానీ నేను ఏమంటానంటే, యేసుప్రభు శరీరం, యేసుప్రభు రక్తం భూమి నుండి వచ్చింది కాదు, అది పరలోకం నుండి వచ్చిన ఆహారం అన్నాడు. అది చూడండి ఒకసారి, యోహాను సువార్త 6వ అధ్యాయం. నేను ఒక 10 నిమిషాలు ముగిస్తాను, అందరూ శ్రద్ధ కింద. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం చదవండి.
యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరి నేనిచ్చు ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరం అని మీతో చెప్పుచున్నానని చెప్తున్నాడు. తర్వాత చూడండి 54వ వచనం చదవండి. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నిత్యజీవము గలవాడని చెప్పాడు. 55వ వచనం. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమునై ఉందని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు? నా శరీరము తిని నా రక్తము తాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటామని చెప్పాడు. ఇప్పుడు గమనించండి, మీరు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారి యందు ప్రభు నిలిచి ఉంటాడంట. ఇప్పుడు ఇక్కడ ఎలాగ అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు మనం ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నాం అనుకోండి, ఆయన శరీరము ఆయన రక్తం మనలోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు మనలో ప్రభు ఏం చేస్తాడు? పని చేస్తాడు. ఏం చేస్తాడు? పని చేస్తాడు. మనలో ఆయన నిలిచి ఉంటాడు అనేది దాని అర్థం. తర్వాత కూడా చదవండి 57వ వచనం. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లు నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడని చెప్పాడు. నా మూలంగా జీవిస్తాడని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు అపోస్తులు బోధలో ఉండమని చెప్పాడు మనల్ని. అపోస్తులు పేతురు గారు ప్రసంగం చేస్తే, నేను మొదటగా వస్తున్నాను, మళ్ళీ గమనించండి. ప్రసంగం చేస్తే 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. సంఘంలో చేర్చబడిన వారు ప్రార్థన చేయటి ఎందును, సహవాసము చేయటి ఎందును, రొట్టె విరుచుటి ఎందును వారు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. ఉన్నారా లేదా? ఈరోజు మీరు గమనించండి. నేను ఏం చెప్తానంటే, ఇక్కడికి వచ్చిన మీరు అందరూ ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఎలా తీసుకోవాలి నేర్చుకోండి. తర్వాత మీరు వచ్చినా నేను ఫీల్ అవ్వను, రాకపోయినా ఫీల్ అవ్వను. ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత నేను ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని ఇస్తాను. మీరు తీసుకున్నా నేను బాధపడను, తీసుకోకపోయినా నేను బాధపడను. మీరు ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని నాకు విశ్వాసం ఉందంటే మీరు తీసుకోండి, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే నేను ఏం చెప్తానంటే, ప్రభువుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం మేలా, అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవడం మేలా? ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం మేలు. అందుకని ప్రభు ఏమన్నాడు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం చదవండి. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమూలనైన కొత్త నిబంధన, మీరు త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడం చెప్పాడు. ఇప్పుడు అసలు ఆదివారం చర్చికి వెళ్ళేది ఎందుకు? మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికే, అంతే కదండి. ఇప్పుడు సమాజంగా మనం ఎందుకు కూడుకున్నాం ఇక్కడ? మాకేమన్నా పేరు రావాలన్నా లేదు కదా. ఇప్పుడు మనం ప్రభు మహిమను చూడడానికే. ఇప్పుడు మీరు గమనించండి, యేసు ప్రభు వారు శుక్రవారం మరణించారు, ఆయన ఆదివారం తిరిగి లేచారు. ఇప్పుడు తిరిగి లేచింది ఆయన పునరుద్ధాన శక్తి అంటారు. ఏమంటారు దాన్ని? పునరుద్ధాన శక్తి. అసలు ఆల్రెడీ ఆదివారం మనం సమాజంగా ఎందుకు కూడుకోవాలి? ప్రభు యొక్క శక్తిని మనం అనుభవించుటకే, ప్రభు యొక్క ప్రభావాన్ని మనం అనుభవించుటకే సమాజంగా కూడుకోవాలి, అంతేనండి. ఇప్పుడు ఆమె స్త్రీ ఏం చేసింది? 12 సంవత్సరాల రక్తస్రావం స్త్రీ విశ్వాసంతోనే వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టింది, ఆమె స్వస్థత పొందుకుంది, వెనువెంటనే స్వస్థత పొందుకుంది. ఆమె ప్రభువులో ఉన్న ఆ మహిమను, ఆ ప్రభావాన్ని ఏం చేసింది? పొందుకుంది. ఈరోజు ఆ ప్రభావాన్ని మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ఆ ప్రభావాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయవలసిన పని లేదు. ప్రభు శరీరం అని ప్రభు రక్తం అని ఇవేసి ఇస్తే చాలు. అది మన చేతికి వస్తున్న ముందు అది ప్రభు శరీరం అని మనం ఎంచుకుంటే చాలు, ప్రభు రక్తం అని ఎంచుకుంటే చాలు. కాబట్టి కనుక ప్రభువులో సమస్తం ఉంది, ప్రభువులో లేనిదనేది ఏమీ లేదు. ప్రభు ఏమన్నాడు? నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పాడు. సారా నమ్మలేనప్పుడు, సారా సందేహించి నవ్వునప్పుడు ప్రభు ఏమన్నాడు? సారా నువ్వు నవ్వనేలా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇప్పుడు బయట ఎవరో ఏదో అంటారు, ఏమనంటే అది జరిగించేసాడా ప్రభు, ఇది జరిగించేసాడా, ఇంకోటి చెప్తారు. ఇప్పుడు ఏమంటానంటే నేను, ప్రభు ఏమంటున్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందని చెప్పాడు. ఈరోజు పిల్లలకైనా మన ఇంట్లో వరకైనా అందరికీ మనం నేర్పించవలసింది ఏంటంటే విశ్వాసం నేర్పించాలి. ఈరోజు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయని మనం నేర్పించకూడదు. వాళ్ళకి ఏం చెప్పాలి? విశ్వాసం ఉంటే అన్నీ సాధ్యమని మనం చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఎందుకంటే ఎవరి విశ్వాసాన్ని బట్టి కార్యాలు
జరుగుతాయి లేవా? నేను మనం చెప్పాను ఏమనంటే, పేతురు చెరసాలలో వేయబడ్డాడు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థనలో విశ్వాసం లేదు. పెద్దలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ప్రార్థన చేస్తున్నారు. చేస్తుంటే ఆ చెరసాలలో వేయబడ్డారు. ఆ చెరసాల ఏమన్నా మామూలుది ఏంటి? రోమీలు, యూదులు ఎంతమంది కలిసికట్టి ఆయన వేశారు చెరసాలలో. రాలేడు కానీ ప్రార్థన చేద్దామని చేస్తున్నారు అంతే. కానీ దాంట్లో ఒక చిన్నది ఏం చేస్తుంది? విశ్వాసంతో నమ్ముతుంది. నమ్ముతుందా లేదా? ఒక చిన్నది విశ్వాసంతో నమ్ముతుంది. నమ్ముతున్నప్పుడు ఏం చేశాడంటే ఆ తలుపు కొట్టగానే పేతురు స్వరం గుర్తెరిగి, అయ్యో అందరినీ పేతురు వచ్చాడని చెప్తుంటే నువ్వు పిచ్చిదాను అన్నారు అందరు. అంటే నమ్మారా లేదా? నమ్మలేదు. లేదు పేతురు అని చెప్తుంది ఆమె. అప్పుడు ఏమంటున్నాడు వీళ్ళు? నువ్వు వెర్రిదానివి అని చెప్తున్నారు. అప్పుడు తలుపు తీస్తే పేతురు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఈరోజు మనం నేర్పించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి కూడా మన కుటుంబంలో ఉన్న వారికి విశ్వాసం నేర్పించాలి. బైబిల్లో ఇప్పుడు 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీని కూడా ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అన్నాడు. శతాధిపతిని కూడా ప్రభు ఏమన్నాడు? నువ్వు విశ్వసించిన ప్రకారంగా నీ దాసుడికి అవును గాక అని చెప్పాడు. విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. కనుక మీరు గమనించండి, ఈరోజు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. నూతన నిబంధనలోని మనం ఉన్నాం. ఆయన రక్తం వలన ఆయన కొత్త నిబంధనలు అన్నాడు కదండి. ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్నామా, మరి పాత నిబంధనలో ఉన్నామా? కొత్త నిబంధనలో ఉన్నాం. కనుక మనం ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాం. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉందనే విశ్వాసం మనకు ఉండాలి. అలాగే ఆయన రక్తము ద్వారా నేను నీతిమంతురాలిగా తీర్చబడ్డాను. ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన నీతిని మనం ఒప్పుకుంటామో అప్పుడే మన జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడు? గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక మీరు గమనించండి, ఏ ఇష్టంలో కూడా మనం చింతించవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా చూడండి, మనుషులు ఏదైనా జరిగిన సంఘటన బట్టి ఎవరైనా మనం తక్కువగా చూస్తున్నారా, లేకపోతే మనం ఇలా అనుకుంటున్నారా, లేకపోతే ప్రతి దాన్ని బట్టి మనసు ఏం చేస్తాడని చింతిస్తాడు. చింతించవలసిన అవసరం లేదు. భయపడవలసిన అవసరం ఏమి లేదు. ప్రతి విషయంలో ప్రభునందు మనం విశ్వాసం ఉంచితే చాలు. నేను ముగిస్తాను ఒక 5 నిమిషాల్లో. మనందరికీ తెలుసు ఎవరంటే నయోమని తెలుసు కదా మీకు అందరికీ. నయోమని ఎవరో కుష్ఠరోగం కలిగిన వ్యక్తి. కుష్ఠరోగం కలిగిన వ్యక్తి పరాక్రమశాలి, యుద్ధంలో పెద్ద పరాక్రమశాలి. ఆ వ్యక్తి ఒకసారి ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి యుద్ధం చేసి ఒక చిన్నదే, ఒక 10 సంవత్సరాలు ఉంటాయో 8 ఉంటాయో 12 ఉంటాయో తెలియదు, కానీ ఒక చిన్నదాన్ని పట్టుకొని ఇంటికి అక్కడికి వెళ్ళిపోయారంట, సిరియా దేశానికి. వెళ్ళిపోతే ఆ చిన్నదాన్ని ఎందుకు తెచ్చుకున్నారు అనుకున్నవారు? ఆ నయోమను తన భార్యకి పరిచర్య చేయడానికి, ఏం చేయడానికి? పరిచర్య, ఏదో పని చేస్తుందని తీసుకొచ్చేసాడు. కానీ ఆమె చింతిస్తూ బాధపడిపోతూ, నేను ఏరే దేశం నుంచి ఇక్కడికి వచ్చేసాను, బాధపడిపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. ఇశ్రాయేలు దేశంలో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు పక్షాన పనిచేస్తున్న ఎలీషా ఉన్నాడని ఆమె ధైర్యంగానే ఉండి ఒక రోజున గమనించింది అనమాట. పరిచర్య చేస్తున్నప్పుడు ఆ స్త్రీతో చెప్పింది ఏమని? నా యజమానుడు వ్యాధితో బాధపడుతున్నాడు, నా దేశంలో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, నా దేవుని పక్షాన పనిచేస్తున్న ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్తే నా యజమానుడు స్వస్థపరచబడతాడని చెప్పింది. ఒక చిన్నదని రాయబడింది అక్కడ. 10 సంవత్సరాలు ఉంటాయి మహా అయితే. స్వస్థపరచబడతాడని చెప్పగానే వారు ఏం చేస్తారంటే ఒక రథాన్ని పట్టుకొని చాలా దుస్తులు, వెండి, ధనం పట్టుకొని వెళ్ళారు. ఇదంతా మనకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ఆ యోర్దాను నదిలోకి వెళ్ళి 3 సార్లు మునగమంటాం, ఆయన స్వస్థత పొందుకోవడం అన్నీ మనకు తెలుసు. ఇప్పుడు ఈ కార్యం ఎలా జరిగింది చెప్పండి? ఒక చిన్నదాన్ని చెబితేనే జరిగింది. ఆమెలోని విశ్వాసాన్ని బట్టే చూడండి, ఎవరు నయోమను వేరే దేశానికి వెళ్ళడానికి కూడా ప్రయోజనం అయిందా లేదా? అయ్యింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన తెచ్చిన దుస్తులు, బంగారం, వెండి ఎలీషాకి ఇస్తుంటే ఆయన వద్దన్నాడు. ఆయన వద్దన్న ఏం చెప్పాడో తెలుసా? ఆయన వద్దంటే వద్దని పట్టుబట్టాడు. ఈరోజు నేను ఎక్కడ మీ పరిచర్యలో ఒకటి గమనించండి, విశ్వాసులు కానికిస్తే తీసుకొచ్చి, కానీ అప్పుడప్పుడే ఎవరైనా ఏదైనా మేలు పొందుకున్నా, ప్రభుని ఎరగని వారు కానుకలు ఇస్తున్నా, ఏది ఇచ్చినా తీసుకోవడం అంత క్షేమం కాదు. ఎందుకంటే ఈరోజున స్వస్థతాలు ఉన్నాయి, వారు 7 వారాలు రమ్మని అక్కడెక్కడని చెప్తారు. వెళ్ళిన తర్వాత ఏదైనా మేలు జరిగిన తర్వాత అక్కడి నుంచి వారు ఏమైపోతారు? ఏదో పుణ్యశాస్త్రానికి వెళ్ళాం, ఏదో మేలు జరిగిందని మళ్ళీ యథావిధిగా ఉంటారు. అది కాదు ప్రభుకి కావాల్సింది. ఏంటంటే ప్రభుకి కావాల్సింది వాస్తవానికి ఏదో చెప్తాను వినండి. నేను ఈ మాట చూపించి ముగిస్తాను.
నాకు ఎగ్జాక్ట్లీగా రిఫరెన్స్ కూడా జ్ఞాపకం లేదు కానీ శంకర్ గారు కొంచెం రిఫరెన్స్ సహాయం చేసి పెట్టండి. రాజుల 2వ గ్రంథం అందరూ తీయండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో కానీ 5వ అధ్యాయంలో కానీ ఉంటుంది చూడండి. 5వ అధ్యాయం ప్రభు సహాయం చేస్తున్నాడు. దేవునికి అందరు స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలిగిన కాక. చూడండి 5వ అధ్యాయం 2వ వచనం చివరి నుంచి చదవండి. మొదటి వచనం చివరి నుంచి. అతడు మహాపరాక్రమశాలి ఉండును గాని అతడు కుష్ఠరోగి. ఎవరో నయోమును. స్త్రీలు గుంపులు గుంపులుగా బయలుదేరి వచ్చారు. ఇదంతా మనం విన్నాం కనుక చూడండి ఎక్కడ 4వ వచనం చదవండి. 4వ వచనం. నయోమును రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియచేయగా, చిన్నది చెప్పిన మాట వలన దేశం విడిచి దేశం వెళ్ళాడు. ఆ విశ్వాసంతో వెళ్ళాడా లేదా? అంటే వెళ్తున్నాడంటే విశ్వాసం ఉందా లేదా? ఇందాక శతాధిపతికి తన దాసుడు పట్ల ప్రభు దగ్గరికి వెళ్తే విశ్వాసం చేస్తాడని విశ్వాసం ఉందా లేదా? విశ్వాసం ఉంది కనుక విశ్వాసంతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఎవరు ఎలీషా గారు ఆ యొర్దాను నదిలో ములగమని చెప్పాడు, స్వస్థత పొందుకున్నాడు. నేను ఇవన్నీ చెప్తలేదు కానీ ఒక ఇంపార్టెంట్ మాట కోసం చెప్తున్నాను. ఏ మాట అంటే చూడండి, ఎక్కడి నుంచి ఉంటుంది అప్పుడు 15వ వచనం కానీ చదవండి. అప్పుడు అతడు స్వస్థత పొందుకున్న తర్వాత అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజను దగ్గరికి వచ్చి అతడు ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటను మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు దాసుని నా యొద్ద బహుమానం తీసుకోవాల్సిందని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏ మనిషి అయినా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఈయన తప్ప ఏరొక దేవుడు లేడు. నమ్మాలా లేదా? ఇప్పుడు ఆయన స్వస్థపరుస్తాడు, గొప్ప చేస్తాడు అనేది ఆయన ఒక్కడే ఉన్నాడని నమ్మాలి. ఇంకా ఉన్నారని నమ్మొచ్చా? ఒక తండ్రికి ఒక 3 అయినా 6 అయినా 8 మంది అయినా ఒక పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక తండ్రికి పిల్లలందరికీ తండ్రి ఒక్కడే ఉంటాడు. దేవుడు కూడా ఒక్కడే కదండి ఉంటాడు. ఇప్పుడు ఒక్కడే ఉండాలని నమ్మాలి. ఒకరోజు గోదావరిలో ఒక విషయం జరిగింది. ఏమనంటే ఆయన చాలా మంచి విశ్వాసి, గొప్పగా ఇంక మీరు అర్థం చేసుకుంటారు వద్దులేండి అని అనుకున్నాం మేము. ఆయన ఏమంటాడంటే ఒక రోజున ఒకరితో, నేను మా దేవుడు తప్ప తర్వాత నేను నమ్మేది ఎవరినంటే తప్ప. ఇప్పుడు చూడండి, ఎవరైనా అలాగే ఏం చేస్తున్నారంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఒక్కడే, నేను తప్ప వేరొకరు ఉండకూడదని చెప్పాడు ఆయన. మన విశ్వాసం ఎలా ఉండాలి? ఆయన ఒక్కడే ఉన్నాడని నమ్మాలి. ఇప్పుడు అక్కడ నయోమును ఏం నమ్మాడు అంటే, ఇప్పుడు చూడండి, ఈయనకున్న కుష్ఠరోగాన్ని బట్టి చాలా మంది దగ్గరికి వెళ్ళి ఉంటాడా లేదా? ఇప్పుడు అంత బంగారం, వస్త్రాలు, వెండిని రథం మీద తీసుకెళ్ళిన వాడు ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటాడా లేదా? ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఎన్నో దేవతల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, ఎన్నో దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఎక్కడా జరగని ప్రయోజనం ఎవరి దగ్గర జరిగింది? దేవుని దగ్గర జరిగింది. అందుకని ఏమన్నాడు ఆయన? అది గుర్తిరిగి ఆ ఆలోచన వచ్చి, నేను ఎక్కడికి వెళ్ళినా జరగని గొప్ప కార్యం దేవుడు జరిగిన దగ్గర జరిగింది కనుక నీ ఇశ్రాయేలులో ఈ దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని ఒప్పుకున్నాడు. అంత ఒప్పుకుంటేనే సరిపోదు దేవునికి, ఇంకోటి కూడా కావాలి ఆయనకి. చూడండి అక్కడ ఉంటుంది. ఏమన్నాడు? 16వ వచనం. నేను తీసుకోనని చెప్తున్నాడు. ఎలీషా, ఎవరి సన్నిధి నేను నిలిచి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడు యెహోవా జీవం తోడు నేను ఏమీ తీసుకోనని అతనితో చెప్పినప్పుడు నయోమును అతనితో బతిమలాడినను, అతడు ఒప్పకపోయాను. 17వ వచనం. అప్పుడు ఇప్పుడు చూడండి నయోమును ఏం చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు దేవుడు ఎదురు చూస్తున్నది ఆత్మతో, దైవజనుడు ఎదురు చూస్తున్నది ఈ మాట కోసమే. ఏ మాట కోసం చూడండి, ఈరోజైనా ఎవరైనా స్వస్థత పొందుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మీలో ఉన్న ఎవరైనా, మొన్న నేను ఏం చెప్పాను, ప్రభు శరీరం ప్రభు రక్తం వలన మా చర్చిలో ఒక స్త్రీ ఆ కాలం అవతల ఉంటుంది, ఆమె వచ్చి గొప్ప మేలు పొందుకుంది. అప్పటి నుంచి మన చర్చి వదలట్లేదు.
ప్రతి వారం ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటుంది. ఆమె ₹1000 ఖర్చు పెట్టినా తగ్గని నడుము నొప్పి ఆమెకు ప్రభు శరీరం ప్రభు రక్తం ద్వారా స్వస్థత పొందుకుంది. నేను కూడా కాలు విషయంలో ఆ స్వస్థతను చూశాను. చర్చిలో చాలామంది చూశారు. ఆమె కానుక ఇచ్చింది, మంచి కానుక ఇచ్చింది. కానీ నేను చూడాలి కానుక కాదు, ఆమె ప్రభుని మాత్రమే విశ్వసిస్తుందా, ఏ రకం విశ్వాసాలు కూడా ఉన్నాయా అనేది చూడాలా లేదా? చూడాలి. ఈరోజు దైవజనుడైనా లేకపోతే దేవుడైనా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఆయన ఒక్కడే ఉన్నాడని నమ్మాలి. అందుకని అక్కడ చూడండి 17 వచ్చి నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవాకు తప్ప, నయోమని ఏమంటున్నాడు? అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను అని చెప్పాడు. నేను ఇంకా అర్పించనని చెప్పాడు. చూడండి ఎంత స్టేట్మెంట్ చూడండి. ఒక దేశంలో ఉన్న ఒక సిరియనుడు, ఒక అన్యుడు, దేవుని ఎరగని ఒక వ్యక్తి ఎన్నో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి పడి తనకున్న ధనమంతా ఎంతో చేసుకొని ఇవంతా చేసుకొని ఇశ్రాయేలు దేశం వెళ్ళి దేవుని వలన దైవజనుడి వలన గొప్ప స్వస్థత పొందుకొని ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నేను నా దేశం వెళ్ళి ఏం చేస్తాను, ఇంకెవరికి నేను మొక్కను అంటే ఈయనకి ఇప్పుడు మాట చెప్తాను. అక్కడ ఏముంది 17 వచనంలో? అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతర దేవతలకు నేను అర్పింపనని చెప్పినప్పుడు అర్పించే అలవాటు ఉందా లేదా? ఉంది కదా. అర్పించే అలవాటు ఉంది కాబట్టే నేను ఇంకేం చేయనన్నాడు, అర్పించను అన్నాడు. అర్పించనన్న విశ్వాసం ఎలాగొచ్చింది దీనికి? ఆయన ఒక్కడే దేవుడు నాకు ఇంత స్వస్థతనిచ్చాడు. ఆయనకి ఎటువంటి స్వస్థత ఇచ్చాడు చెప్పమంటారా? ఆయన వార్తాని నదిలో 3 సార్లు ములిగితే పసి పిల్లవారిని దేహం వల్ల అయిపోయిందంట. ఆయన దేహం ఎలాగైపోయిందంట? పసి పిల్లవారిని దేహం వల్ల అయిపోయిందంట. అంత స్వస్థత నేను పొందుకున్నాడు. కనుక మీకు చెప్తున్నాను, దేవుని కృపను బట్టి ఈరోజున ప్రభువులో స్వస్థత ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉంది. లేదు ఆయనలో స్వస్థత లేదు, ట్యాబ్లెట్లు లేవా, ఎవరెవరో ఏదో చెప్తున్న దాన్ని బట్టి మనం నమ్మడం కాదు. మనం విశ్వాసం ఉంచాలి ప్రభునందు. ఆయన సంఘంలో మనకి ఏమి ఉంచాడంటే పరలోకం నుండి దిగువచ్చిన ఆహారాన్ని ఉంచాడు. పరలోకం నుండి దిగువచ్చిన ఆహారం ఇక్కడ దొరికే ఆహారం కాదు, ఇది పరలోకం నుండి దిగువచ్చిన ఆహారం, జీవాహారం నేనే అని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి, ఈరోజు సంఘంలో మన దగ్గర ప్రభు ఉంచింది ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని. మీరు ప్రతి ఆదివారం తీసుకున్నా పర్లేదు, ప్రతిరోజు అయిన రోజు మీకు ప్రతిరోజు అర్థమైనా తీసుకున్నా ఈరోజు ప్రతి ఒక్కరి ఫ్రిడ్జ్లోనే లేవో చెప్పండి, ఉన్నాయి కదండి. ఈ బైబిల్ అమ్ముతున్న స్టాల్ ఉంటాయి కదా కాకినాడలో గట్ట, అక్కడ ప్రభు రక్త బాటిల్ అమ్ముతారు. అది ఒకటి కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా గ్లాసులో చక్కగా ప్లేట్స్ సిద్ధపరచుకొని ఒక గ్లాసులో పెట్టుకొని చక్కగా చిన్న చపాతీ కింద ఏదైనా చేసుకొని ప్రభు శరీరాలు పెట్టుకొని చక్కగా పైన ఒక వైట్ కచ్చిప్ లాంటిది సిద్ధపరచుకొని చక్కగా కూర్చొని మన ఇంట్లో ఎవరైతే ప్రభువుని సంరక్షకుడిగా అంగీకరించామో తీసుకోవడం వల్ల ఆ అపోస్తులు ఏం చేశారు, ఇంటెంట ప్రతిరోజు అలా రొట్టె విరిచారు. వాళ్ళు ఎంత ఆనందించారంటే అంత సంతోషం వారికి కలిగింది. అలా మనం చేస్తే ఈ రోజున చాలా అద్భుతాలు మనం చూస్తాం, చాలా ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చూస్తామండి. కాబట్టి నేను చెప్పాను ఎవరికంటే, మీరు అందరూ వెళ్ళిపోయిన తర్వాత చిన్నంకన గారు ఇక్కడ ఉంటే చెప్పాను అనమాట. ఏమనంటే, నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇశ్రాయేల్ దేశంలో క్షమించండి ఐగుప్తిలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి 6 లక్షల ప్రజలకు ఏం చెప్పాడు? ఒక గొర్రెపిల్ల రక్తాన్ని వధించి పస్కా బలిగా ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఏం చేయమని చెప్పాడు? దారబంధాలకి నిలువుగాను అడ్డంగాను రాసుకోమని చెప్పాడు. చెప్పాడా? అడ్డంగా రాసుకోమని చెప్పాడు. 10 రోగాలు కలిగితే ఐగుప్తు దేశంలో అలా రాసుకోవడం ద్వారా మీకు ఏ రోగం కలగదని చెప్పాడు. చివరగా సంహారపు దూత ఐగుప్తిలో ప్రతి తొలిచూరు కుమారుణ్ణి చంపేస్తుంది అని చెప్పాడు. ఆ రక్తాన్ని రాసుకోవడం వలన మీకు ఏ ఇబ్బంది ఉండదని చెప్పాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ రాసుకున్నారు. ఇప్పుడు మాట చెప్తాను, 6 లక్షల మంది ప్రజల్లో కొంతమంది నిర్లక్ష్యం చేయొచ్చు కదా. ఈరంపిని గారు విన్నారా? నిర్లక్ష్యం చేయొచ్చు కదా. ఎవరు నిర్లక్ష్యం చేయలే. నాకు అదే ఆశ్చర్యం అనమాట. వారికి ఉన్న విశ్వాసం చూడండి, ఎవరో నిర్లక్ష్యం చేయలేదు. 6 లక్షల మంది ప్రజలు కూడా ప్రతి గడపకు రాసుకున్నారు. సంహారపు దూత ఆ రక్తాన్ని చూసి దాటికిపోయింది. ఆ రక్తాన్ని చూసి దాటికిపోయింది. నేను ఒక విలువైన మాట ఏం చెప్తానంటే మీకు, ఇప్పుడు 6 లక్షల మంది ప్రజల్లో అందరూ మంచోళ్ళు ఉంటారా? ఉంటారా? అంటే ఒకళ్ళకి ఆలోచన ఏంటంటే, ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటాం కానీ నేను అంత మంచోన్నా అంటే, నీ మంచితనాన్ని బట్టి కార్యాలు చేస్తాడా దేవుడు? కాదు కదండి, విశ్వాసాన్ని బట్టే కదా. ఇప్పుడు నయోమని మంచోడు ఏమన్నా చిన్నదాన్ని తీసుకెళ్ళిపోయి అది ఎవరో ఆ తల్లిదండ్రులు బాధపడరా?
తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టాడు. ఎవరి దగ్గర పెట్టాడు? తన భార్య దగ్గర నువ్వు పరిచయం చేయి అని బానిసగా ఉంచాడు. మంచోడు అంటే ఏమన్నా? అంటే మంచోళ్ళకి జరుగుతాయి అనుకుంటున్నారు కార్యాలు? నువ్వు విశ్వసిస్తే జరుగుతాయి. జరుగుతాయి లేవా? ఇప్పుడు 6,00,000 మంది ప్రజలకి మేలు జరిగిందా? కీడు జరిగిందా? మేలే జరిగింది. కాబట్టి ఇది డిలీట్ చేసేయండి. ఇది డిలీట్ చేసేసి ప్రభు శరీరం, ప్రభు రక్తం నాకు మేలు చేస్తది. నీ మంచి చెడులను బట్టి కాదు. మనం ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని ఎంచుకుంటే ప్రభు మనకేం చేస్తాడు? మేలు జరిగిస్తాడు. కాబట్టి మీరు నమ్మండి. నమ్మితే ప్రభు ఏం చేస్తాడు? గొప్ప మేలు జరిగిస్తాడు. నేను ఏమంటానంటే అబ్జెక్ట్గా ఇంకో మాట ఏం చెప్తానంటే, గొర్రెపిల్ల రక్తమే 10 రోగాల నుంచి కాపాడింది, సంహారపు దూత నుంచి కాపాడింది. మరి గొర్రెపిల్ల రక్తమే అంత కాపాడితే యేసుప్రభు రక్తం అండి. యేసుప్రభు శరీరం ఆయన పరలోకం నుండి దిగొచ్చాడు. గొర్రెపిల్ల ఎక్కడదే? మహా అయితే ఇక్కడదే. ఇశ్రాయేలు ప్రజలకే ఆ పస్కా బలిని సిద్ధపరిచింది గొర్రెపిల్ల రక్తం. కానీ యేసుప్రభు పరలోకం నుండి మన కొరకు దిగివచ్చాడు. నేను పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం అని చెప్పాడు. కాబట్టి మీరు గమనించండి. గమనించి మీరు విశ్వాసం ఉంచండి. ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి. ఖచ్చితంగా ప్రభు శరీరం, ప్రభు రక్తం ద్వారా మనకే గొప్ప మేలులు, అద్భుతాలు జరుగుతాయి. మేము లక్షవారం నైటు కాకినాడలో ఎక్కాం. హైదరాబాద్ వెళ్ళాం. ప్రసాద్ గారు, నేను, జకరయ్య గారు 5కి వెళ్ళాం. లక్షవారం నైట్ వెళ్ళాం. ఉదయం దిగాం అక్కడ. శుక్రవారం అంతా నైట్ అంతా 2 గంటలకు ప్రార్థనలు జరుగుతూనే ఉన్నాయి. 10 గంటలకు జరుగుతున్నాయి. మళ్ళీ జర్నీ చేయడం వల్ల ప్రయాణాలు జరిగాయి. నిన్న మళ్ళీ శనివారం అంతా ప్రార్థనలు జరిగాయి. నిన్న నైట్ 8 గంటలకు ఎక్కాం. ఇక్కడ ఉదయం 8 గంటలకు దిగాం. మళ్ళీ ఆరాధనకి అటెండ్ అయ్యి ఆరాధన అంతా క్రమంగా జరిగింది. నేను అనుకుంటాను అనమాట, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తుంటే ఎలా ఉందంటే నాకు ఏదో ద్రాక్షారం వెళ్ళి వచ్చేసినంత సింపుల్గా ఉంది. హైదరాబాద్ వెళ్ళి లక్ష్మీవారం రావడం. ప్రభువా ఎందుకు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇంత స్థితిని ఇచ్చావు. ద్రాక్షారం వెళ్ళి వచ్చేసినంత ఈజీగా ఉంది. 27 వెళ్తున్నాం, ఇంకా కేశవరం వెళ్తున్నాం, రాజానగరం వెళ్తున్నాం. అందరూ మన వాళ్ళు అంత దూరం ఎలా ప్రయాణాలు చేస్తున్నారు మీరు అంటున్నారు. అంత దూరం ఎలా ప్రయాణాలు చేస్తున్నారు? అది మాకు ఎలా ఉందంటే ఈరోజు మీకు ఏం చెప్తానంటే, మనకే ప్రభు సేవ ఇష్టపూర్వకంగా చేసామనుకోండి, అది మనకు తేలిగ్గానే ఉంటుంది. మీకు వయసుని తెలిస్తే చాలామంది అంటారు ఏమైనా కరప ప్రతి వారం వెళ్తున్నారు. ఒక బాబాయ్ ఏం చెప్పాడంటే, బండంకన్ బాబాయ్, అయ్యా మీరు ఈ ఎక్కడ కాపారం నుంచి ఇక్కడ యాలంగి నుంచి కాపారం చాలా భయంకరంగా ఉంటుంది ఆ రూటు. ఒకసారి నేను రాత్రి వచ్చి చూశాను, మీరు వెళ్ళకండి ఆ రూట్లో ఇలాగ వెళ్ళిపోండి అన్నాడు. నేను ఏం మాట అంటానంటే, ఈ రోజున పని పట్ల, ప్రభు పట్ల మనకు ఆసక్తి ఉంటే మాకు ఎలా ఎంత ఈజీ అనుకున్నారు మీరు? బజార్లోకి వెళ్ళి వచ్చినంత ఈజీగా మేము ఎరపోతాం నుంచి ఇక్కడికి వచ్చి అంత ఈజీగా వెళ్ళిపోతాం. దేన్ని బట్టి? ప్రభుని బట్టే, ప్రభు యొక్క సహాయాన్ని బట్టే. మీరు గమనించండి, ఈ మత్తి శరీరాన్ని ప్రభు జీవిస్తున్నాడు అనుకోండి, మనకు చాలా అన్నీ కూడా ఈజీ అయిపోతాయి. కాబట్టి మీరు గమనించి ఇన్న వర్తమానాన్ని బట్టి మీరు గమనించండి, ప్రభువులో స్వస్థత ఉంది, ప్రభువులో ఆరోగ్యం ఉంది అని విశ్వసించండి. ప్రభు శరీరం మీద, ప్రభు రక్తం మీద విశ్వసించండి. మీరు ప్రతి వారం రావాల్సిన ఇబ్బంది ఏమి నేర్చుకున్న తర్వాత మీ ఇంటికాడైనా చేసుకోండి. నేనేమి ఇబ్బంది పడను. కనుక మీరు ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్నప్పుడు మాత్రం ప్రభు శరీరం ద్వారా నేను ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డాను, ఆయన రక్తం వలన నేను నీతిమంతురాలుగా తీర్చబడ్డాను ఎంచుకోండి. ప్రభు మీకు మేలే జరిగిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఎన్నో విలువైన సంగతులు తండ్రి మీరు అనుగ్రహించారు. దేవా తండ్రి, బలహీనులము, అయోగ్యులైన మమ్మలను బలపరిచి నీ శక్తినిచ్చి వాడుకుంటున్నారు. అనేక స్థలాల్లో వాడుకుంటున్నారు. ప్రభువా, ప్రతి వారం ఈ స్థలంలో కూడా తండ్రి చాలా వాల్యూ అయిన మాటలు, విలువైన సంగతులను నీ ఆత్మ ద్వారా మీరు అందిస్తున్నారు. తేటగా మీరు ఇస్తున్నారు వర్తమానం. చేరువచ్చిన ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రభువా, ప్రభు శరీరం మీద, ప్రభు రక్తం మీద వారి విశ్వాసం ఉంచడానికి ఇది పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం. ఈ ఆహారాన్ని నేను తీసుకోవడం ద్వారా ప్రభు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉంది అని విశ్వసించడానికి సహాయం చేయండి. ప్రభువులో ఉన్న ప్రతి మేలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ప్రతి విషయంలో నీ సహాయం అనుగ్రహించండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నటకు, ప్రభు ద్వారా మేము ఏ స్థితిని పొందుకున్నామో జ్ఞాపకం చేసుకున్నటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇన్న వర్తమానాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరే భద్రపరచమని, సహాయం చేయమని
ఇన్న వర్తమానాన్ని బట్టి ప్రతి ఒక్కరు హృదయాల్లో విశ్వాసాన్ని పుట్టించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. స్తుతులు చెల్లిస్తున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, ప్రభువులో ఉన్న ప్రతి మేలును, ప్రభువులో ఉన్న ప్రతి స్వస్థతను ఈ స్థలంలో ఉన్న మేమందరం పొందుకుందుము గాక అని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్.